ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వసూలు చేసిన డబుల్ ట్యాక్స్ పై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. తెలుగులో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా థియేటర్లలో నడిచినన్ని రోజుల్లో 1000 కోట్లు వసూలు చేస్తే డబుల్ ట్యాక్స్ కొద్ది రోజుల్లోనే 1000 కోట్లు దాటిందని మోదీ విమర్శించారు. తెలంగాణలోని 6 లూటీ చేసి ఢిల్లీలోని 6కు పంపుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా వేములవాడ, వరంగల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ భారసాలపై విమర్శలు గుప్పించిన మోదీ 5 ఏళ్లుగా అంబానీ, అదానీలపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఎన్నికల ప్రకటన రాగానే ఆపేసిందని, ఎందుకు కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని గుర్తు చేసిన ప్రధాని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలని తాము చూస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ను కాంగ్రెస్ భారాసాలు ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయన్న మోదీ అక్కడ మజ్లిస్ను గెలిపించేందుకు 2 పార్టీలు కృషి చేస్తున్నాయని ఆరోపించారు. 2 పార్టీలకు కుటుంబమే తొలి ప్రాధాన్యమని ఆక్షేపించిన మోదీ అవినీతిలో కాంగ్రెస్ భారాసదే ఫెవికాల్ బంధమని విమర్శించారు. ప్రజల ముందు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయని, తర్వాత సిండికేట్గా మారుతాయని ధ్వజమెత్తారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరపడం లేదని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు వేస్తే అది భాజపాకు ఓటేసినట్లే అని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్లోని కుషాయిగూడలో మైనార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన భాజపాను ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీల నేతలకే ఉందని తెలిపారు. ప్రధాని మోదీ మనుషుల మనసులో విషం నింపి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భాజపా, భారస ఒక్కటేనని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, భాజపాతో దోస్తీ ఉంటే కవిత జైల్లో ఉంటుందా అని ప్రశ్నించారు. మోదీని వ్యతిరేకించడం వల్లే కవిత, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ను జైల్లో పెట్టారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మి భారాసాను ఓడించారన్న కేటీఆర్, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంటు, నీళ్ల కష్టాలు వచ్చాయని కేటీఆర్ వివరించారు. క్లాస్ వార్ అంటూ ఊదరగొట్టే సీఎం జగన్ చదువుకున్న యువకులకు సారా కొట్టు దగ్గర ఉద్యోగాలు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసేలా పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరైనా సరే దాస్యం చేయలేక వైకాపా నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. వల్లభనేని వంశీకి జనసేన మద్దతుదారులు ఓటు వేస్తే మహిళలను కించపరిచే వారికి మద్దతు ఇచ్చినట్లేనని పవన్ కళ్యాణ్ అన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన వ్యక్తిని దుర్గగుడి చైర్మన్ చేశారని విమర్శించారు. వెండి సింహాలు పోతే వాటితో మేడలు కట్టుకుంటారా అని వైకాపా నాయకులు ఎగతాళి చేశారని పవన్ మండిపడ్డారు. కడప లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో వైకాపా అభ్యర్థి అవినాష్ రెడ్డి ఊరు దాటి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆరోపించారు. కడప లోక్సభకు పోటీ చేసే వైకాపా తప్ప మిగిలిన వాళ్లంతా ప్లేయర్లు కాదంటూ సీఎం జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. వాళ్లే అధికారంలో ఉండాలి, వాళ్లే గొడ్డలి పట్టుకుని నరుక్కుంటూ వెళ్లాలనేదే భారతి వ్యూహమని షర్మిల మండిపడ్డారు. గొడ్డలి తీసుకుని మిగిలిన వాళ్లను నరుక్కుంటూ వెళ్తే తర్వాత సింగిల్ ప్లేయరే ఉంటారని భారతిని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎటువైపు ఉంటారో కడప ప్రజలు నిర్ణయించాలని షర్మిల విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ మొత్తం ఏకమై వైకాపా ప్రభుత్వాన్ని పునాదులతో పెకిలించి పారేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం ప్రజలకు పిలుపునిచ్చారు. కుప్పంలో ప్రచారం నిర్వహిస్తున్న భువనేశ్వరి 2వ రోజైన ఇవాళ రామకుప్పంలో రోడ్ షో నిర్వహించారు. వైకాపా పాలనలో ఏపీ మొత్తం అంధకారమైందని ఆవేదన వ్యక్తం చేసిన భువనేశ్వరి దుర్మార్గపు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎన్నికల రూపంలో అవకాశం వచ్చిందని పిలుపునిచ్చారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ గత 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్నారు. గతంలో సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడే దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు ఆ షరతు అడ్డంకిగా ఉన్నందున దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని కోర్టును జగన్ కోరారు. జగన్ పిటిషన్పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు కౌంటర్ వేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. సార్వత్రిక ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో బాంబులు లభించడం కలకలం రేపింది. మాచర్ల నియోజకవర్గం జంగ మహేశ్వరపాడులో నిర్మాణ దశలోని ఓ ఇంట్లో బాంబులు, కత్తులు, రాడ్లు బయటపడ్డాయి. సార్వత్రిక ఎన్నికల వేళ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఈ బాంబులు, కత్తులు, రాడ్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసు అధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అటు బాంబులు బయటపడటంతో ఆందోళనకు గురవుతున్న స్థానికులు ఈ నెల 13న పోలింగ్ శాంతియుతంగా జరిగే విధంగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార వైకాపా నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికల సిబ్బంది చేస్తున్న తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్మాణ దశలోని అపార్ట్మెంట్లో వైకాపా నాయకులు నిల్వ చేసిన అక్రమ మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బృందం స్వాధీనం చేసుకుంది. మొత్తం 198 కేసులోని 9,504 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో గంగూరు ఏవిఎం గార్డెన్స్ లో వైకాపా అభ్యర్థి జోగి రమేష్ అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పింగాణి సామాగ్రి ప్లాస్కులు ఇతర గిఫ్ట్ హ్యాంపర్లను స్వాధీనం చేసుకుంది. జోగి రమేష్ ఫోటోతో ఉన్న టీషర్ట్స్, క్యాప్స్, పార్టీకి చెందిన కిట్ బ్యాగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులు లభించిన ప్లాట్ను తెరిచేందుకు స్క్వాడ్ పోలీసుల సాయంతో తాళం పగలగొట్టింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని చెంచులక్ష్మి కాలనీలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు సిద్ధం చేసిన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బరిలో దింపుతున్నట్టు భాజపా ప్రకటించింది. ఇదే స్థానానికి జరిగిన గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో భారాస నుంచి గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు. భారాస తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. రేపు ఉదయం 11 గంటలకు నల్గొండలో ప్రేమేందర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.